వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో తెలియడం లేదు. ఇప్పటికే మెజారిటీ మున్సిపాలిటీలు హస్తం ఖాతాలో పడ్డాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కుణుకుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారు. ఇదందరికీ తెలిసిందే. అప్పటి వరకు కాంగ్రెస్ లోకి మాత్రమే వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్ట్ తర్వాత బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ బీజేపీ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొంద స్థానిక నేతలు కూడా కమలం గూటికి చేరిపోయారు. కవిత అరెస్ట్ తర్వాత ఈ మార్పు రావడంతో బీజేపీ ప్లాన్ బి రెడీ అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు వచ్చే వాళ్లను పార్టీలో చేర్చుకునేందుకు రెడీగా ఉన్న బీజేపీ ఇప్పుడు పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించడానికి రెడీ అవుతుంది. కారు దిగుతున్న చాలా మందికి ఇప్పుడు తెలంగాణలో మొదటి ఆప్షన్ కాంగ్రెసే కనిపిస్తుంది. రేవంత్ దూకుడు వారికి అండగా కనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ దూకుడు చూస్తే 10కి పైగా పార్లమెంట్ స్థానాలు కొల్లగెట్టేలా ఉన్నారు. కాబట్టి రేవంత్ వేగానికి అడ్డుకట్ట వేయడానికి బీజేపీ రంగం సిద్ధం చేసిందని కూడా తెలుస్తుంది. ఓటుకు నోటు కేసును తిరగా దూడాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు జోరుగానైతే చర్చ నడుస్తుంది. రేవంత్ పై ఓటుకు నోటు కేసు విచారణ మొదలు పెడితే కాంగ్రెస్ లో చేరాలనుకునే బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీలో చేరుతారని బీజేపీ అధిష్టానం ప్లాన్ గా చేస్తుంది. దీంతో కవిత తర్వాత నెక్స్ట్ టార్గెట్ రేవంత్ అని కూడా ప్రచారం అయితే ఊపు అందుకుందని కూడా చెప్పుకోవచ్చు.